హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వసతమ్మ. మీరైతే ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే కొట్టద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇది వచ్చి ఒక ఫోటో ఫ్రేమ్ అండి. చూడండి ఎంత లెంత్ ఉందో. ఫ్రేమ్ చూసారు కదా, చుట్టూ అయితే గోల్డ్ కలర్తో చాలా నీట్గా చేశారండి ఫ్రేమ్ అన్నది. లోపల వెంకటేశ్వర స్వామిది అయితే విగ్రహం అయితే ఉందండి. ఇటుపక్క అలవేలు మంగతాయారు, ఇటుపక్క లక్ష్మీదేవి. ఇప్పుడు అయితే కటింగ్ తీస్తుండగానే చూసారా ఎంతో చక్కగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి అయితే. అలా లైటింగ్స్, ఈ కళాకారుని అసలు ఎలా తయారు చేశారన్నది కూడా ఎవరికి కూడా అంత ఐడియా ఎలా వచ్చిందో నాకైతే తెలియట్లేదండి. అంత బాగా నచ్చింది నాకైతే ఈ ఐడియా అయితే. ఇక్కడ చూసారా వెంకన్న బాబుకి అయితే వాటర్ అయితే వేసి అభిషేకం చేస్తున్నట్టుగా అయితే చూపిస్తున్నారు ఇక్కడ. అలాగా అభిషేకం అవుతుండగానే లైట్స్ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ లైట్స్ అయితే షేడ్ అవుతున్నాయండి. అలా కలర్స్ కింద అయితే వస్తున్నాయి. చూడండి ఎంత బాగా తయారు చేశారంటే అంత బాగా తయారు చేశారు. చూడండి అలా చూస్తూ ఉంటే వెంకన్న బాబుని అయితే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత బాగుందండి. ఇప్పుడైతే స్నానం అయితే అయ్యింది కదా, ఇప్పుడు మళ్ళీ వెనకాల వెంకటేశ్వర స్వామిని అయితే మళ్ళీ అలంకారంతో అయితే తీసుకొస్తారండి. చూడండి మళ్ళీ కట్టిన దానంతటికి అదే పడిపోతుంది, ఎవరు ఏం చేయకుండా. ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారు. చూడండి ఇప్పుడు మనకి లైట్గా వెంకన్న బాబు అయితే కనిపిస్తున్నారు ఫుల్ దర్శనంతో. చూడండి చూస్తున్నారా ఎంత అందంగా చేశారో. నిజంగా ఈ కళాకారుడికి హ్యాండ్సప్ చెప్పాలండి. నిజంగా అంటే ఎంత అందంగా చూసారా వెంకన్న బాబు ఎంత బాగున్నారో. నిజంగా చాలా చాలా బాగా చేశారండి ఇది. చూడండి దీంట్లో కలర్స్ కూడా షేడ్ అవుతున్నాయి. లైట్గా బ్లింక్ అయ్యి వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే తెలుస్తుంది ఈ కళాకారుల గొప్పతనం ఏంటన్నది. ఈ వీడియోని అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్గా అయితే ఇలా వచ్చిందండి. చూడండి మళ్ళీ దాని అందరికీ అదే తెర అయితే క్లోజ్ అయిపోతుందండి. చూసారా ఇక్కడేమో ఇటు ఒక అమ్మవారిని ఫోటో పెట్టారండి, ఇక్కడ ఒక అమ్మవారి ఫోటో అయితే పెట్టారు, పైన శంకు చక్ర నామాలు అయితే పెట్టారు. క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.